ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు 37,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము 69,000 కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది. అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లను అద్దెకి తీసుకొచ్చిన టెట్ లాంటి పరీక్షలు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి, ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీ లాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్ గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఎవరు పోరాటం చేసినా లేదా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను తప్పుడు కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడైతే అన్యాయం అవుతుందో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే కూడా ఈరోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, జైళ్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి గత 16-17 నెలల కాలంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. కరేడు రైతుల పైన పెట్టిన కేసులు కావచ్చు, మహిళల పైన పెట్టిన కేసులు కావచ్చు, ఉద్యోగస్తుల పైన పెట్టిన కేసులు కావచ్చు, అదేవిధంగా బీసీల పైన జరిగిన దాడుల గురించి కావచ్చు. ఈ రోజు కరేడు గ్రామానికి సంబంధించి అక్కడ ఏదైతే అక్రమంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నిన్న గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన రైతుల్ని కొంతమందిని నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీ భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా లాక్కుంటామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తే మా ప్రాణం పోయినా మా భూములు మేము ఇవ్వము అని చెప్పి గ్రామస్తులు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి పోలీస్ అధికారులు ఆ గ్రామానికి వెళ్ళి రైతులను బెదిరించి ఈరోజు డిఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు. ఇప్పటికీ సుమారు 12-13 కేసులు పైగా అక్కడ మత్స్యకారుల పైన సుమారు 200 మందికి పైగా అక్రమ కేసులు 307